నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముచ్చట్ల మాలిక. శ్రావణ మాసం వచ్చేసిందండి. రోజు పూజలు చేసుకుంటాం. శుక్రవారాలు స్పెషల్గా ఏదో ఒక ప్రసాదాలు పెట్టుకుంటాం కదా అమ్మవారికి. ఇప్పుడు మనం సులభంగా అయిపోయే నైవేద్యం చక్కెర పొంగల్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుక్కర్ తీసుకొని పావు కప్పు పెసరపప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయ్యేలోపు ముప్పావు కప్పు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఫ్రై అయిన పెసరపప్పుకి యాడ్ చేసుకుందాం. దీనికి మనం 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇక్కడ మనం రైస్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. మన కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కరిగించుకుందామండి. అందుకోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 కప్పు బెల్లం తురుము, పావు కప్పు పంచదార, పావు కప్పు నీళ్లు వేసుకొని కరిగించుకుందామండి. ఇక్కడ మనం వాడిన పంచదార పూర్తిగా ఆప్షనల్ అండి. చూసారు కదండి, మనకు బెల్లం చక్కగా కరిగిపోయింది. మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం ప్రెషర్ చెక్ చేసుకొని మూత తీసుకుందాము. చూసారా, మనకి అన్నం పెసరపప్పు చక్కగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా కరగపెట్టుకున్న బెల్లాన్ని ఇందులోకి వడకట్టుకుంటూ పోసుకుందామండి. ఇలా చేయడం వల్ల నలకలు రాకుండా ఉంటాయి. ఈ బెల్లంతో పాటుగా మనం ముందుగా నూరి పెట్టుకున్న యాలకుల పొడిని, అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని వేసుకొని అన్ని బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని అందులోకి పావు కప్పు నెయ్యి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. దీన్ని మనం ఇప్పుడు నెయ్యితో సహా పొంగల్లో వేసుకొని కలుపుకుందాం. చివరిలో మరి కొంచెం నెయ్యి వేసుకుంటే ఎంతో రుచికరమైన వేడి వేడి చక్కెర పొంగలి తయారైందండి. దీన్ని మనం దేవుడికి నైవేద్యంగా నివేదించుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ముచ్చట్ల మాలిక.